కోడి ఎక్కడ గుడ్డు పెట్టింది ఏమా? ఇంట్లో గూట్లోనే ఎక్కడ ఇంట్లో పెట్టింది. వాళ్ళకి ఉపయోగపడదట్టు, యజమానులకు ఉపయోగపడదట్టు. కానీ భయం లేని బాబు ఎక్కడ పడితే అక్కడ పెడతాం అంటే అది ఎక్కడ పెట్టిన గుడ్డు తిరుగుని ఉపయోగపడిద్దా? యజమానికి ఉపయోగపడిద్దా? అలాంటి కుడుచుకొని వస్తున్నామో కొనుక్కొని వస్తున్నామో అలానే క్రైస్తవ్యం కూడా రెడీమేడ్గా తయారైపోయింది. క్రిస్మస్ వరకే రెడీమేడ్, మళ్ళీ క్రిస్మస్ అయిపోయిన తర్వాత యథాప్రకారం ఇక అంతే. ప్రార్థన పాస్టర్ గారు రమ్మని ముత్తుకున్నా కుదరలేదన్నా అంటుంటాం. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామో చూడండి. ప్రియుడైన వాళ్ళు ఉంటే వెచ్చగా నుండు, లేకపోతే చల్లగా నుండు, కానీ నిలువెచ్చలుగా మాత్రం నీ జీవితాన్ని ఉంచుకోకు. అందుకన్నాడు ఇక్కడ చూడండి. వీళ్ళైతే ఏం చేశారట? మిక్కిలి భయపడి ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు. ఆయన బ్రతికినంత కాలం కూడా, మానవుడిగా బ్రతికినంత కాలం కూడా ఆయన ఏ పాపము లేనివాడుగా బ్రతికాడు. అందరితో ప్రేమ కలిగిన వాడుగా బ్రతికాడు. ఎవరితో గొడవ పెట్టుకోవడానికి బ్రతకలేదు. ఆయన అందరికి ఇష్టడుగా, అందరికీ ప్రీతికరమైన వాడుగా, అందరి దగ్గర మంచి మన్నన పొందేవాడుగా, అందరి కొరకు ప్రాణం పెట్టేవాడుగా, అందరినీ ఆదరించేవాడుగా, తనతో ఉన్న శిష్యులను పాదాలు కడిగేవాడుగా, తగ్గించబడేవాడుగా తన మానవ జీవితాన్ని గడిపాడంటే ఇంకా అంతకంటే గొప్ప దేవుడు ఈ భూమి మీద ఎవరు ఉన్నారా? ప్రేమటువంటి వాళ్ళ ఒక దేవుడే భూమి మీద ఒక మానవుడిగా వచ్చి ఆయనకున్న పవర్స్ విడిచిపెట్టి మనందరి కొరకు వచ్చి ఇంత త్యాగం చేశాడంటే ఇంతకంటే మనల్ని ప్రేమించే దేవుడు భూమి మీద ఎవరు ఉన్నారా? ప్రేమటువంటి వాళ్ళ ఏమండి? నా పాపాలు క్షమిస్తా ఉన్నాడు, రక్షిస్తానని చెప్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఎంత చక్కని మాట! ఇంతకంటే గొప్ప ఓదార్పు కలిగిన మాట ఏమైనా ఉందా? మనం ప్రయాసపడతా ఉంటాం, అన్న నాకు అప్పులు ఉన్నాయన్నా, ఈ బాధలు ఉన్నాయన్నా, ఈ కష్టాలు ఉన్నాయన్నా, ఈ శ్రమలు ఉన్నాయని చెప్పేసి పక్కలో చెప్పుకుంటాం. కానీ నిజంగా మోకరించి దేవుని చెప్పుకుంటున్నామా? ప్రేమటువంటి వారులారా, దేవుని సన్నిధికి వచ్చి దైవ సేవలకు చక్కని మందిరాన్ని కట్టారనుకోండి. ఆ మందిరం ఎవరి కోసం కట్టారు? ఎవరి కోసం అండి? మందిరం ఎవరి కోసం కట్టారు? సంవత్సరం కోసమేగా. ఆ తలుపులు తీసేవట్టేగా. వచ్చేప్పుడు ప్రార్థన చేసుకుంటారు. ఒక్క రోజున కనీసం ఆ మందిరంలోకి వచ్చి ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఒక్క రోజున నీకు కష్టం వచ్చినప్పుడు వచ్చి ఆ మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకున్నావా? ప్రియ సహోదరులారా, ఎంతమంది వచ్చి మేము కష్టం వచ్చినప్పుడు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నామన్నా వాళ్ళు చెల్లిస్తండి. చలికి చేతులు లేకుండా లేకపోతే అసలు రావట్లేదా? ఏమా చలికి చేతులు లేకుండా అసలు రారా? అంటే మన స్థితి ఎలా ఉందో ఆలోచన చేసుకో. దేవుని మందిరం అని ఎందుకు ఏర్పాటు చేశారంటే మన కష్టాలు చెప్పుకోవడం కోసం. అదే నీకు జ్వరం వస్తే, రోగం వస్తే ఎక్కడ పోతావు? ఇంట్లో ఉంటావా? హాస్పిటల్కి వెళ్తావా? ఎతికల్లా ఏ హాస్పిటల్ అండి? ఎక్కడ బాగా వస్తారయ్యా? నాకు భలే జ్వరం వచ్చింది, 10 రోజులు తగ్గట్లేదు జ్వరం. ఏ డాక్టర్ గారు? ఏమండి? అంటే నీకు రోగం వస్తేనేమో డాక్టర్ గారి పరిగెత్తుతున్నావే, మరి కష్టం వచ్చినప్పుడు అన్నాడు కానీ ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి అని ఆయన ఇన్వైట్ చేస్తా ఉంటే, పిలుస్తా ఉంటే, ఆహ్వానిస్తా ఉంటే వెళ్ళి చెప్పుకొని బాధ తీర్చుకోలేకపోతున్నామంటే ఇక మనకంటే దౌర్భాగ్యులు ఉన్నారా భూమి మీద? ప్రేమటువంటి వాళ్ళ మళ్ళా అలా వెళ్ళి చెప్పుకోకపోగా మళ్ళా దేవుని మీద నిందలేస్తుంటాం. ఏం దేవుళ్ళు? పాడు దేవుడు. ఆదివారం పోతున్నా, నా బాధలే తీరట్లా. నువ్వు చెప్పుకో, మనం ఇది తీర్చాలి. చూడండి ఎంత మనం సెల్ఫిష్గా ఉన్నాం ప్రేమటువంటి వాళ్ళ. కానీ తండ్రి అయిన దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, నువ్వు ఎలాంటి వారమైనా, మనం ఎలాంటి వారమైనా ఆయన మాత్రం మనం విడిచిపెట్టి స్థితిలో లేదండి. ఎందుకంటే ఆయన స్వహస్తాలతో మనం చేసుకున్నాడు. మట్టిని చేసి బొమ్మగా చేసి ఆ యొక్క నాసికా రంధ్రాల్లో ఆయన యొక్క జీవవాయువును ఊదాడు. అప్పుడేమయ్యాడు? నరుడు జీవాత్మయ్యాడు. అంటే చాలా మంది అంటుంటారు, అసలు దేవుడు ఎక్కడున్నాడు? ఉంటే చూపించమనండి, ఉంటే కనపడమనండి అంటాం. నిజంగా దేవుడేగా నీళ్ళు లేకపోతే నువ్వు ఎక్కడుంటావు? దేవుడిగా నీళ్ళు లేకపోతే నువ్వు మళ్ళా మట్టిలోకి వెళ్ళిపోతావు. మానవుని యొక్క ప్రాణము ముక్కులోంచి పోగానే ముక్కులో ఏం పెడతారు? ఏదో నోటిలో పెట్టచ్చుకు దూది, చెవులో పెట్టచ్చుకు దూది, కళ్ళలో పెట్టచ్చుకు దూది. ఎక్కడ పెడతారు దూది? దూది ఎక్కడ పెడతారు? చచ్చిపోయిన వాడికి ముక్కుల్లోనేగా. అంటే అర్థమైంది, ద్వారాలు మూయబడ్డాయి, తలుపులు వేయబడ్డాయి, ఇంకా పని లేదు అంటే తండ్రి అయిన దేవుడు. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తాను, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటిలో కూడా
నిజమే చెప్పే అవయవం ఒకటి ఉంది. ఏంటి అవయవం చెప్పండి? నోరు ఉంది, ఏం చెప్పింది? తెరిస్తే అబద్ధమే. కళ్ళు ఉన్నాయి, ఏం చెప్తే? అయ్యగారి బెత్తర చూపులు వస్తాయి, అది అబద్ధమే. చెవులు ఉన్నాయి, అచ్చం అబద్ధాలు ఏంటది. నాలుగు ఉంది, ఇంకా లెగిస్తే ఇంకా మడత పడదు, అబద్ధాలు చెప్పే కాడ ఉంటుంది. చేతులు ఉన్నాయి, పాపం చేయడానికి పరిగెత్తుతాయి. కాళ్ళు ఉన్నాయి, అక్కడికే పరిగెత్తుతాయి. మరి ఒక అవయవం ఉంది, నిజం చెప్పే అవయవం. ఏంటది? ఏమా? ముక్కు. చెడ్డ వాసనని వాడు ధనవంతుడైనా గొప్పోడైనా ఉన్నతుడైనా పక్కన కూర్చొని, బాగా కోటీశ్వరుడు పక్కన కూర్చొని వాడు కానీ దుర్వాసన కలిగించే పని చేసినప్పుడు పక్కన అంటాడు, మూసుకుంటాడు. అదే లేకపోతే అమ్మ బాగా విరుతారా? ఏమండి? అంటే ముక్కుకి ఏముంది? నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి శక్తి ఉందంటే అర్థం ఏంటంటే, ఎందుకు ఈ ముక్కుకి శక్తి ఉందంటే, దీంట్లో నుంచి దేవుని యొక్క శక్తి మానవుని యొక్క శరీరంలోనికి వచ్చింది కాబట్టి మరలా తిరిగి మానవుని యొక్క జీవం అనేది మరలా ఈ నాసికార్థం నుంచి వెళ్తుంది తప్ప చెవుల్లోంచో ఇంకో దాంట్లోంచి పోయే అవకాశము. అంటే దేవుడే ఆయన యొక్క శక్తిని ఆయనే మనలో నివసిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఏమైనాడు? జీవాత్మ అయినాడు. ఏమైనాడండి? జీవాత్మ. అంటే మనకు జీవమును ఇచ్చేటువంటి ఆత్మ మనలో ప్రవేశిస్తుంది కాబట్టి మనం బ్రతుకులంటే దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుడు? మనలోనే దేవుడు ఉన్నాడు. మనలో దేవుడు ఉన్నాడు, మనతో దేవుడు ఉన్నాడు, మన ప్రక్కన దేవుడు ఉన్నాడు, మన ముందు దేవుడు ఉన్నాడు, మన వెనక దేవుడు ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ దేవుడు మనతోనే ఉన్నాడు అనే విషయం మనం గమనించాలి. ప్రియమైనటువంటి నేను చిన్నప్పుడు అడిగాను మా అమ్మని. నేను మా అమ్మ ఊరు వెళ్ళినప్పుడు అడిగాను, అమ్మ ఏందమ్మా మన ఊరిలో ఉన్న సూర్యుడు ఈ ఊరు వచ్చింది అడిగాను నేను. ఏమన్నానండి? అమ్మ మన ఊరిలో ఉండే సూర్యుడు అమ్మమ్మ ఊరు ఇప్పుడు వచ్చాడని అడిగాను నేను. నువ్వు వచ్చినావు కదా, ఎందుకు నీతో పాటు వచ్చింది అని చెప్పింది మా అమ్మ. అంటే సూర్యుడు అన్ని చోట్ల ఒకసారి కనిపిస్తాడు, అందరికి కనిపిస్తాడా లేదా? అంటే దేవుడు కూడా సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉండగలడు, అందరితో ఉండగలడు, అందరిలో ఉండగలడు, అందరి ప్రక్కన ఉండగలడు. ఆయన లేకపోతే మనం అసలు బ్రతకలేం. ఆయన లేకపోతే మనం రక్షించబడలేం. ఆయన లేకపోతే మనం కాపాడబడలేం. ఆయన లేకపోతే మనం జీవితమే. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, అలాంటి గొప్ప దేవుడు ఈ భూమి మీద పుట్టడము ఎంత గొప్ప ధన్యతో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన గ్రహించడం ఇంకా ఎంత గొప్ప విషయం గమనించండి. నిజంగా మీరు ధన్యులే. ఇంకా యేసుక్రీస్తు ప్రభువును గుర్తెరగిన ప్రజలు ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళకంటే మీరు ధన్యులే కాదా? చూసి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. చూసిన వారిగా నమ్మని వారు ఉన్నారు, యూదులు ఉన్నారు, ఇంకా నమ్మట్లేదు యేసు ప్రభు వారిని. కానీ మనమైతే ఏం చేస్తున్నాము? ఆయన మనం చూడాల. ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు, ఎంత ఎత్తుంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. అయినప్పుడు కూడా మనము విశ్వసిస్తున్నామంటే మనకంటే గొప్ప ధనులు భూమి మీద లేనే. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ క్రిస్మస్ అనేది మన జీవితాల్లో ఒక వెలుగుమయంగా ఉండాలంటే మనం ఆయన మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి. అయ్యా నీవు నా హృదయం నివసించు ప్రభు, నీ ఉంటే నాకు అన్నీ ఉంటాయి ప్రభు. దేవుడు నీ హృదయం నిజంగా ఉంటే నీకు ఏది కోద ఉండదు. ప్రియమైనటువంటి వాళ్ళ మనస్ఫూర్తిగా మీరు దేవుని ఆహ్వానించుకొని మీ హృదయంలోనికి మీ జీవితాలు మార్చబడతాయి, మీ బ్రతుకులు మార్చబడతాయి, మీ కుటుంబాలు మార్చబడతాయి, మీ స్థితి మార్చబడింది. ఉన్నతమైన స్థితిని దేవుడు మీకు కలుగు చేస్తాడు. ఎందుకంటే నిన్ను చూడగానే ఇతరులకు క్రీస్తుని చూసినట్టు వారు చూడగలుగుతారు. నేను మన మధ్య ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో మన తెలుగు ఎవరు మాట్లాడు, ఢిల్లీలో ఎక్కువ దొంగలు ఉంటారట. నేను వెళ్ళాను, నేను ప్రార్థన చేసుకుని వెళ్ళాను. ప్రభా నేను ఢిల్లీ వెళ్ళాను ప్రభా, మరి వెళ్తున్నాను ప్రభా, నీవు నాకు తోడుండాలి ప్రభా, నీ కృప నీ కాపుదల కావాలి. నేను వెళితే అక్కడ మా పాస్టర్ గారి ఇంటికాడ ప్రార్థన చేస్తుంది. మా ఆయన ఢిల్లీ వెళ్ళాడు, మోసం చేస్తారేమో, లేకపోతే జేబులు కొట్టేస్తారేమో, ఏం చేసేస్తారో అని చెప్పి భయపడిపోతాము. నేను హ్యాపీగా వెళ్ళాను. నేను ఫ్లైట్ దిగ్గానే నేను కారు బుక్ చేసుకున్నాను. ఆడికేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు, ఏదో ఇంగ్లీష్ మాట్లాడతా, ఆడికి ఇంగ్లీష్ కూడా రాదు. ఏం చేయాలి మీ ఇద్దరం? ఎట్టో గడప వీడు ఎక్కడ తీసుకెళ్తాడని చెప్పేసి నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, వాడే హిందీ మాట్లాడుతున్నాడు. చివరికి ఎలాగోలాగా నేను వెళ్ళాల్సిన హోటల్ తీసుకెళ్ళి ఆ హోటల్లో చాలా కాస్ట్ అంట, 10,000 అంట రోజు నైట్కి వచ్చేసి. ఇక్కడ కాదు అయ్య గారు, నేను చెప్పాను అయ్యా 10,000 అయితే నేను ఉండలేనయ్యా, అలా కాదు నాకు ఏదైనా 1,000 రూపాయలు 2,000 వచ్చి హోటల్ చూడమంటే వాడికి అర్థమైన భాషలో ఎట్టో ఒకటి నేను తిప్పబడి చెప్తే వాడు జాగ్రత్తగా 12:30 నైట్ పూట తీసుకెళ్ళి ఆ లాడ్జ్లో దించి మళ్ళా చక్కగా ఇంటికి వెళ్ళిపోయాడు. నా బ్యాగ్ కొట్టేస్తాను భయపడ్డానేమో, జాగ్రత్తగా ఇచ్చిపెట్టాడు. ఆ తర్వాత తెల్లారి నేను నా పని చూసుకున్న తర్వాత నా ఎదురుగా వచ్చాడు ఒక ఆటో, అతను ఎదురు వచ్చాడు. అన్న ఎక్కడికి వెళ్ళాలి బ్రదర్ అన్నాడు. ఏం బ్రదర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి బ్రదర్ అన్నాను. మీరు చూస్తారా అన్నాడు. చూస్తానయ్యా అన్నాను.
సరే అని చెప్పేసి అతను ఆ ఢిల్లీ మొత్తం తిప్పాడు. ఎంత ఏమంటావు బాబు అంటే ఒక 1300 ఏమన్నాడు, 1100 ఏమన్నాడు. ఇచ్చిన తర్వాత నాతో పాటు హోటల్ తీసుకెళ్ళి ఆర్థిక భోజనం పెట్టిస్తే, అయ్యా ఎంతోమంది కస్టమర్లు చూశారు కానీ నాకు భోజనం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు అయ్యా, నువ్వు పెట్టావు కాబట్టి ఎప్పుడు ఢిల్లీ వచ్చినా నాకు ఫోన్ చేయి, నేను వస్తా అని చెప్పేసి నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. అతనే దగ్గరుండి మళ్ళీ నన్ను ట్రైన్ ఎక్కించి, అంటే మెట్రో ట్రైన్ ఎక్కించి ఎయిర్పోర్ట్కి పోయేదాకా అతను ఫోన్ చేసి పంపించాడు. అంటే ఎవరు ఆ పని ఎవరు చేయించారు? నేను ఇంటికి హ్యాపీ రాగానే మా మిస్సెస్ మా పాస్టర్ సంతోషపడింది. ఏమైనా పోయినాయి అంత ఏం పోలేదమ్మా, నేను ఒక్క క్షేమంగా వచ్చాను. అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆయన కాపుదల మనకుంటే మనం ఎంత భయంకరమైన ప్రదేశానికి వెళ్ళినా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా.